సో అతి ముఖ్యమైనటువంటి విషయం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి జాతకులు. అష్టమ శని ప్రారంభమైంది జనవరి 24వ తేదీ నుండి. సో జనవరి 24 నుండి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా, జూలై వరకు జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాడ్ టైం. ఖచ్చితంగా ఆయనకు వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణ, నిన్న ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితేనేమి, సుప్రీంకోర్టులో ఆయనకు ఎగనెస్ట్గా వచ్చినటువంటి అదైతేనేమి. సో ఇక్కడ నిజం లేకున్నా, ఇదంటే నిజం అనుకోండి, నిజం లేనటువంటి విషయాల్లో కూడా ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. ఉదాహరణ, కియా మోటార్స్ విషయంలో కూడా ఒక ఫాల్స్ ప్రాపగండ జరిగినప్పుడు కూడా ఒక 10% ఆయనకు డ్యామేజ్ జరిగింది. సో అట్లా ప్రతి విషయంలో ఎవ్రీ ఫాల్స్ ప్రాపగండాలో ఆయనకి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. సో ఆయన జాతకంలో గురువు నీచం, అంటే ఆయన పుట్టినప్పుడే గురువు నీచం. సో అందుకనే ప్రపంచంలో ఎంతోమంది ఎకనామికల్ అఫెన్స్ చేసినా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఎకనామికల్ అఫెన్స్ చేస్తారు, కామన్ అది. ఎందుకంటే ఈవెన్ మనం సబ్మిట్ చేసే ఫామ్ 16 కూడా ఫాల్సే ఉంటుంది జనాల్లో. అలాంటిది ఆయన మీదే ఎందుకు ప్రాపగండాస్ జరిగినాయి అంటే, చాలా ప్రాపగండా జరిగినాయి, చాలా డ్యామేజ్ కావడం జరిగింది. ఎందుకంటే జాతకంలో ఉండేటువంటి యోగం వల్ల, ఆ యోగం అవయోగం వల్ల, గురువు నీచం అవ్వడం వల్ల ఆయనకు బ్యాడ్ నేమ్. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జనరల్గా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీద భారతదేశంలో ఏ మీడియా చేయనటువంటి ప్రాపగండాను ప్రస్తుతం తెలుగు సమాజంలో ఆయన మీద ప్రాపగండ జరుగుతూ ఉంది. బట్ దాన్ని ఎదుర్కోవడంలో ఫెయిల్యూర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది ఆయన దగ్గర నుండి. అది అష్టమశని ప్రభావం అని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే అష్టమశని ప్రభావంలో ఆయన సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్, అంటే అధికార ప్రతినిధులు కానీ, మినిస్టర్స్ కానీ అసలు టాపిక్ వదిలిపెట్టి ఏవో మాట్లాడడం వల్ల అవన్నీ ఆ బూతులుగానే మిగిలిపోతున్నాయి తప్ప ఒరిజినల్ మనకు సమాధానాన్ని జనంలోకి రీచ్ చేయడం అనేటువంటిది వీళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. పార్టీ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. ఎందుకు అంటే అష్టమ శని అనేటువంటిది కనిపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి అష్టమ శని ఉంటుంది. సో ఈ అష్టమ శని పీరియడ్లో ఆయన మీద ఖచ్చితంగా నెగిటివ్ ప్రచారం అనేటువంటిది జరుగుతుంది ఛానల్స్ వల్ల. ఆ ప్రచారాన్ని కనుక ఆయన తిప్పికొట్టలేకపోతే చాలా 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 డ్యామేజ్ అనేటువంటిది ఆయనకు, ఆయన వ్యక్తిగతంగా పార్టీకి జరిగే అవకాశం ఉంది. అలాగే అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఇతరత్ర కానీ ఆయనకు చికాకులు తప్పవు. ఆయన వేసే ప్రతి అడుగులో, అష్టమ శని అంటే ముళ్ళు కాలుకు దిగడం అంటాం మనం. అంటే ఆయన వేసే ప్రతి అడుగులో ఏదో ఒక అడ్డంకి తగులుతూ ఉంది. సో ఆ అడ్డంకి తగలకుండా ఆయన ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఆయన ముందు గోచరిస్తూ ఉంది. అంటే రాబోయే 2.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఈజీ కాదు. ఖచ్చితంగా ఆయనకు సమస్యలు అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే ఆయన మీద మరొక మారు ఫిజికల్ దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ దాడి నుండి కూడా ఆయన తనను తాను రక్షించుకోవాలి. ఆయన స్వయంకృత అపరాధం ఎక్కడా లేదు. ఎందుకంటే ఏ మనిషి కూడా కావాలని చేయడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొండి మనిషి అనే విషయం మనకు అందరికీ తెలుసు. అక్కడ రిజల్ట్ ఉండదు అనుకున్నప్పుడు దాని గురించి ప్రయత్నం చేయడం వేస్ట్. ఉదాహరణ, ఇప్పుడు అమరావతి నిర్ణయం ఉంది. అమరావతి నిర్ణయం అనేటువంటిది ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన రిపోర్ట్ని ఆయన దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేసినాడు. శ్రీకృష్ణ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 రాజధానులు ఏర్పాటు చేయాలని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ 2014లోనే చెప్పింది. అదే ఆయన చేస్తూ ఉన్నాడు ఇప్పుడు. సో దాన్ని వద్దనే శక్తి ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఎందుకంటే రాయలసీమ డెవలప్ చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు, ఉత్తరాంధ్ర అంటే వీళ్ళు సంతోషిస్తారు. ఇక్కడ నష్టపోయేది మాత్రం విజయవాడ, గుంటూరు జిల్లాలే కానీ బాగుపడేటివి ఇంకో 9 జిల్లాలు ఉన్నాయి కదా. సో 9 జిల్లాల వారు సహకరించినప్పుడు మిగిలిన 2 జిల్లాలకు వచ్చే నష్టం ఏముంది అనేటువంటి మిగతా ప్రాంతాల వాళ్ళు ఆలోచిస్తారు. సో అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మొత్తం ప్రాంతాల వారీగా కాకుండా రాష్ట్రం వారీగా ఉంటున్నాయి తను తీసుకునే నిర్ణయాలు. సో జనాలు చాలామందికి తెలుసు, గ్రౌండ్ లెవెల్లో జనాలకు ఒక క్లారిటీ ఉంది. ఉదాహరణ, మద్య నిషేధం కావచ్చు, లేకపోతే ఇతరత్ర పట్టాల పంపిణీ కావచ్చు. కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్. మనము అపోజిషన్ పార్టీ దృష్టిలో చూసినప్పుడు మనకు నెగిటివ్గా కనిపిస్తాయి, వాళ్ళ పార్టీ దృష్టిలో చూసినప్పుడు పాజిటివ్గా కనిపిస్తాయి. కానీ చర్యకు ప్రతిచర్య అనేది సహజం. ఇప్పుడు ఏమైపోయింది, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు చర్యకు ప్రతిచర్య. ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళను బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తే రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది. అట్లనే టీడీపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేసినప్పుడు ఇప్పుడు వైసీపీ వచ్చింది కాబట్టి టీడీపీని టార్గెట్ చేస్తుంది. మళ్ళీ రేపు టీడీపీ వచ్చినప్పుడు మళ్ళీ వైసీపీని టార్గెట్ చేస్తుంది. సో ఇది ఏమైపోయింది అంటే ఖచ్చితంగా ఒక క్రికెట్ మ్యాచ్ లాగా నువ్వు నా మీద గెలిచినావు కదా, లాస్ట్ మ్యాచ్ ఈసారి నేను నీ మీద గెలుస్తా అనేటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరైతే ఈ కొట్లాటల మధ్యలో ఉండొద్దు అనుకుంటున్నారో, తమ సేఫ్నెస్ని చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, తటస్థంగా ఉన్న పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఉదాహరణ, నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉండేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆయన ఆదుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ మన మీద దాడి చేస్తారో జగన్మోహన్ రెడ్డి అనే బాధకు వీళ్ళందరూ దుకాణం చదువుకొని వేరే పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి. చాలామంది ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా దొంగతనంగా బీజేపీకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి వెనకాతల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకనే డైరెక్ట్ ఇండైరెక్ట్ అనేది కాదు, వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలే ఉంటాయి.
ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని తీసుకుంటాడు. అది జాతకపరమైనటువంటి ఆలోచనే తప్ప మనం ఆలోచన చేసేది జాతకపరంగానే ఆలోచన చేస్తున్నాం. కాకపోతే ఆయన నిర్ణయాలు మంచి తీసుకున్నాడా చెడ్డు తీసుకున్నాడు కాదు, ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనకు వ్యతిరేకత తప్పదు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకత తప్పదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీతో మాట్లాడతా. ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఎండింగ్లో జరగాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. దీనివల్ల వైసీపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వచ్చే ఒక లాభం చెప్పండి, ఏమీ లేదు. ఎందుకంటే జనాలు ఎవరు ఓట్లు వేయాలనేది ఫిక్స్ అయిపోయినారు. సో ఖచ్చితంగా ఫుల్ స్వీప్ వైసీపీ చేస్తుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన లాభం ఏముంది? ఏం లేదు. అంటే ఎంతో కొంత మైలేజ్ తెచ్చుకుందామనే ప్రయత్నం. బట్ దీనివల్ల లాభం లేదు. నేను అనేది ఏంటంటే వైసీపీ వాళ్ళేమో నెగిటివ్గా తిట్టుకుంటారు, టీడీపీ వాళ్ళు పాజిటివ్గా సపోర్ట్ చేసుకుంటారు. అంటే ఎవరిది వాళ్ళకే ఉంది. నేను చీలిక గురించి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఒక పని చేసినప్పుడు మన శత్రువుల్లో ఒకళ్ళిద్దరు మనకు అభిమానులుగా మారినా మనం సక్సెస్ రేట్ పెరిగినట్టు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వైసీపీ వాళ్ళు వైసీపీకే ఉన్నారు, టీడీపీ వాళ్ళు టీడీపీకే ఉంది. దానివల్ల గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. సో ఈ సంఘర్షణ వల్ల ఒక కులముద్ర వేసుకుంటూ వస్తున్నారు బాబు గారి మీదనే తప్ప ఎక్కడ కూడా రాజకీయమైనటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది అనే మాటలు కాకుండా ఇప్పుడు ఏమైపోయింది అంటే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఏం జరిగిపోతుంది అంటే రెండు కులాల మధ్యనో లేకుంటే ఒక 10 కులాలు అటు ఒక కులం ఇక్కడనో యుద్ధం జరుగుతున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయింది. ఇది మంచిది కాదు. ఇది ఫ్యూచర్ రాజకీయాలకు కూడా మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సమస్యలు తప్పవు 2.5 సంవత్సరాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జాతకం ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి, వ్యయ గురువు, జన్మశని నడుస్తూ ఉంది. చాలా 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 బ్యాడ్ ఉంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే ఆయనకు రాజయోగం లేదు అని చెప్తే చాలామంది విమర్శించినారు, ట్రోల్ చేసినారు, మేమ్స్ పెట్టినారు నా మీద. అది నిజమైన తర్వాత వాళ్ళలో రియలైజేషన్ వచ్చింది, వేణుస్వామి గారు కరెక్టే చెప్పినారని. సో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. ఎందుకంటే నేను చెప్పేది కంప్లీట్ చేసేదానికి విన్న తర్వాత నన్ను తిట్టండి కింద. ఆయన యుక్తులైన రాజకీయ నాయకుడు కాదు. ఆయన మనసులో ఏమనిపిస్తే అది మాట్లాడే వ్యక్తి. నేను ఇంతకుముందే చెప్పినట్టు రాహుల్ గాంధీ, లోకేష్ బాబు, ఈయన ముగ్గురు కూడా ఒక చంటిపిల్లల లాంటి వ్యక్తులు. అంటే వీళ్ళు మానసికంగా వీళ్ళు చాలా సాఫీగా ఉంటుంది వీళ్ళ లైఫ్ స్టైల్. వీళ్ళు కుబార్గాలు చేయాలా, కుళ్ళు కుతంత్రాలతోని రాజకీయ నాయకుల్ని భ్రష్టు పట్టించాలా, లేకుంటే అవతల వ్యక్తిని ఎట్లా దించేద్దామా, ఇట్లాంటి ఆలోచన చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ నోట్లో ఏది వస్తే అది మాట్లాడతారు. సో ఇలాంటి వారు రాజకీయాలకు తగరు. సో జాతకం కూడా సహకరించాలా. మీరు అనవచ్చు ఏమైనా వ్యక్తిగతంగా అందరూ అట్లా చేస్తారా? ఎస్, వ్యక్తిగతంగా చేయరు, జాతకం సహకరించాలి. అందుకనే జాతకంలో యోగం లేదని చెప్తా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారి జాతకంలో రాజయోగం అయితే ఇప్పటంతలో లేదు. సో ఈయనకు సినిమా పరంగా మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి జాతకంలో లైఫ్లో ఏదైనా ఒకటే బాగుంటుంది. అంటే అయితే సినిమా పరంగా బాగుంటుంది, లేదంటే పొలిటికల్గా ప్రస్తుతం ఆయన పొలిటికల్గా లేరు కాబట్టి సినిమా పరంగానే ఆయనకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం ఆయన చేసే సినిమాలు మ్యాక్సిమం ఇంకొక సినిమా చేసే ఉంది. కాబట్టి సినిమాల పరంగా మాత్రం పవర్ స్టార్కి బాగుంది, రాజకీయంగా మాత్రం బాగాలేదు.